ఓం శ్రీ విద్యాం జగతాం ధాత్రీం సృష్టిస్థితిలయేశ్వరీం నమామి లలితాం నిత్యాం మహాత్రిపురసుందరీం. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ లలితాంబికాయై నమః. పవిత్రాత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమనందిస్తూ శ్రీ లలిత రహస్యనామ సహస్రాలలో సురనాయకి ఈ నామం చాలా ప్రసిద్ధమైనటువంటి నామం. సురలు అంటే దేవతలు, నాయకి అంటే వీరందరికీ నాయకురాలు అని అర్థం వస్తుంది. ఈ అర్థం ఎవరికైనా చాలా సులభంగా అర్థమయ్యేటువంటిది. కానీ ఈ 5 బీజ మంత్రాలు కలిగినటువంటి ఈ నామాన్ని మనం కొంచెం ఆధ్యాత్మికంగా పరిశీలించినప్పుడు ఈ నామం ఎన్నో ఉపనిషత్తులతో సంధానం అయి ఉన్నది. ఉదాహరణకి చాందోగ్యోపనిషత్తు గురించి మాట్లాడుకుందాం. చాందోగ్యోపనిషత్తులో ఉద్దాలకుడు అనే ఒక మహర్షి ఉండేవారు. ఆయన చాలా జ్ఞాని, పరమజ్ఞాని. బాల్యంలో నుండి చాలా పారమార్థికమైనటువంటి సాధనలు చేసి ఘోరమైన తపస్సును చేసి ఈశ్వర కృపను పొందినటువంటి బ్రహ్మజ్ఞాని. ఆ బ్రహ్మజ్ఞాని అయినటువంటి ఉద్దాలక మహర్షి తన పుత్రుడైనటువంటి శ్వేతకేతువునకు అద్భుతమైనటువంటి బ్రహ్మోపదేశాన్ని చేస్తారు. శ్వేతకేతువు చాలా కాలం, దీర్ఘకాలం ఈశ్వరుని గురించి తపస్సును వర్ణించారు. అతడు బ్రహ్మజ్ఞాన తృష్ణతో ఆ ఈశ్వరీయ కృప ఎలా ఉంటుందంటూ పదే పదే తన తండ్రిని ప్రశ్నిస్తూ ఉండేవారు. ఇలాంటి స్థితులలో తాను 3వ స్థితి అయినటువంటి సుషుప్త స్థితిని పొంది ఇది అయినా బ్రహ్మజ్ఞాన స్థితి అంటూ తన తండ్రిని అడిగినప్పుడు ఈ స్థితిని మించినటువంటి మరొక స్థితి ఉన్నది. అది తుర్యమైనటువంటి స్థితి, అక్కడికి వెళ్ళాలి. దానికి మించినటువంటి మరొక స్థితిలో, ఆ దివ్యమైనటువంటి చేతన స్థితిలో నీవు బ్రహ్మానివి అనేటువంటి జ్ఞానం నీకు కలుగుతుంది. ఈ లోపల మన అంతరంగంలో అనేక రకాలైనటువంటి దైవిక చైతన్య శక్తులు ఉన్నాయి. ఆ శక్తులన్నిటినీ కూడా మనం సురలు అని చెప్పుకోవచ్చు. సహస్రారంలో, సుధాసాగరంలో, భైందవ స్థానంలో అంటే బ్రహ్మరంధ్రంలో ఏ దేవి కోటి చైతన్య సూర్యప్రకాశమానంగా విరాజిల్లుతూ ఉంటుందో ఆ స్థితి తుర్యాతీతమైనటువంటి స్థితి. బాలుడైనటువంటి శ్వేతకేతువు ఆ స్థితిని పొందాలనేటువంటి తపనతో ఘోరంగా తపస్సును ఆచరించడం చాందోగ్యోపనిషత్తులో చాలా శోభాయమానంగా మనకు గోచరిస్తుంది. ఋషివరుల యొక్క లక్ష్యం ఆత్మ సాక్షాత్కారం. వారి జీవిత లక్ష్యాన్ని చక్కగా అర్థం చేసుకున్నారు. మన కాలానికి మనం సరిగా అర్థం చేసుకోలేకపోయాం. మనం దారి మారి మరొక మార్గంలో ప్రయాణం చేస్తూ చిట్ట చివరికి మనం శరీరం విడిచే నాటికి ఒట్టి చేతులతో ఈ లోకాల నుంచి వెళ్ళిపోతున్నాం. మనం వచ్చిన పని పూర్తిగా మనం మర్చిపోయి ప్రాపంచికమైనటువంటి అనేక రకాలైన వ్యామోహాలలో చిక్కి వాటి కోసం మనం పరుగులెత్తి మన లక్ష్యాన్ని, లక్ష్యశుద్ధిని మనం పూర్తిగా మర్చిపోయాం. వేదకాలంలో ఋషులు అలాంటి వాళ్ళు కాదు. వాళ్ళ దృష్టి కేవలం లక్ష్యం మీద మాత్రం ఉండేది. ఆ లక్ష్యం సాధించేందుకోసం వారు తీవ్రమైనటువంటి పట్టుదలతో చాలా కృషి చేసేవారు. అలాంటి వారిలో శ్వేతకేతు ఒకడు. అందువల్ల ఈ చాందోగ్యోపనిషత్తులో చాలా కమనీయంగా శ్వేతకేతువు దైవ సాక్షాత్కారం కోసం పడే తపన మనకు గోచరిస్తుంది. పదే పదే అతడు తన తండ్రి వద్దకు వచ్చి ఆ తుర్యమైనటువంటి స్థితి అనుభూతి ఎలా ఉంటుందో తెలుసుకోవాలనేటువంటి తపనలో ఆత్మసాక్షాత్కార లక్ష్యం మనకు గోచరిస్తుంది. ఈ సురనాయకి అయినటువంటి తల్లి అనుగ్రహం పొందాలి అంటే భక్తి, జ్ఞానం కావాలి. అమ్మ అనుగ్రహం అమృత సముద్రంలాగా నిండా పొంగి పొరలుతూనే ఉంటుంది. సుధా సింధోర్ మధ్యే సురవిటపి వాటి పరివృతి అంటూ ఏ తల్లినైతే కీర్తిస్తామో ఆ సుధా సింధువు నీ సహస్రార చక్రంలో భైందవ స్థానంలో విరాజిల్లుతూ ఉంది. దీనిని గురించి ఒక కమనీయమైనటువంటి మంచి ఘట్టాలు మనకు బృహదారణ్యకోపనిషత్తులో గోచరిస్తాయి.
బృహదారణ్యకోపనిషత్తులో యాజ్ఞవల్క మహర్షి ఈ యొక్క స్థితులను గురించి వర్ణిస్తూ ఉంటారు. సుషుప్తి అవస్థను దాటిన తర్వాత 4వ అవస్థ మరొకటి ఉంది. దాన్ని తురియ అవస్థ అంటాం. అది చాలా శ్రేష్టమైనటువంటి అవస్థ. అయినప్పటికీ అక్కడ నేను అనే కొంచెం భావన ఉంటుంది. దానికి మించినటువంటి మరొక అవస్థ ఉన్నది, తుర్యాతీతమైనటువంటి స్థితి. అక్కడ నేను అన్నటువంటిది లేకుండా కేవలం బ్రహ్మ మాత్రం ప్రకాశిస్తూ ఉంటుంది. అలాగా ప్రకాశించే బ్రహ్మమే సురనాయక, సురులందరికీ నాయకురాలు. ఏ తల్లి అయితే ముక్కోటి దేవతలందరికీ నాయకురాలు అని మనం చెప్పుకుంటామో, ఏ జగజ్జనని ముక్కోటి మహర్షులందరికీ కన్నతల్లిగా విరాజిల్లుతుంటుందో, ఏ తల్లి దయ లేకుండా ఆధ్యాత్మిక పరులు సాధనలు చేసి పరమహంస అనేటువంటి స్థితిని పొందడానికి సమర్థులుగారో, ఏ తల్లి కృపచేత కేవలం ఆధ్యాత్మికమైనటువంటి పదంలో ప్రయాణం సాగిస్తూ ధర్మాన్ని, లక్ష్యాన్ని, శాంతిని, సత్యాన్ని అనాయాసంగా అందుకోగలరో, ఆ తల్లి కృప కేవలం కలియుగంలో నామస్మరణం చేతనే లభిస్తూ ఉన్నది. లలితా సహస్రనామంలో అనేక రకాలైనటువంటి భిన్న భిన్న విషయాలను గురించి సహస్రనామం చర్చించింది. మొట్టమొదట అధ్యాయంలో మనం తీసుకున్నప్పుడు జగన్మాత యొక్క సగుణ స్వరూపాన్ని గురించి వర్ణిస్తున్నది. 2వ అధ్యాయంలో మనం తీసుకున్నప్పుడు జగన్మాత యొక్క నిర్గుణ స్వరూపాన్ని గురించి వర్ణిస్తుంది. సగుణ స్వరూపంలో శ్రీమాతని దగ్గర నుండి మహాలావణ్య సేవదిహి అనేటువంటి మంత్రం వరకు లోకజనని యొక్క నిరుపమానమైనటువంటి సౌందర్యం చాలా ఊహాతీతంగా వర్ణించబడింది. అదంతా కూడా విశ్వస్వరూపాన్ని గురించినటువంటి వర్ణన, బాహ్యమైనటువంటి వర్ణనగా మనం ఎన్నటికీ భావించకూడదు. నిర్గుణ బ్రహ్మాన్ని ఊహించడం సాధ్యం కాదు. నిత్య, నిర్మల, నిరంజన, నిర్గుణ, నిర్లేప ఇలాంటి మంత్రాలన్నిటిలో నిర్గుణ పరబ్రహ్మ తత్వాన్ని గురించి వేదాలు వర్ణించలేక మూగబోయాయి. ఈ శ్లోకాన్ని మనం చాలాసార్లు చెప్పుకుంటాము. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ. చాలా చక్కని వేదవాక్యం ఇది. ఎక్కడకు వాక్కు వెళ్ళి ఏ దేవి యొక్క చైతన్యాన్ని స్పర్శించలేదో, ఏ నిర్గుణ పరబ్రహ్మాన్ని గురించి వాక్కులు వర్ణించడానికి సాధ్యం కాదో, ఏ నిర్గుణ పరబ్రహ్మమైని గురించి మనస్సు, బుద్ధి, ఈ శక్తులని కూడా ఊహించడానికి తరం కాదో, ఆ నిర్గుణ సత్య పరబ్రహ్మ స్వరూపిణి లోకజనని లలితా భవానీ దేవి. అందుచేత దేవి యొక్క నిర్గుణ రూపం చాలా కమనీయంగా వర్ణించబడుతుంది, ఊహాతీతంగా ఉంటుంది. ఆ నిర్గుణ బ్రహ్మాన్ని యోగులు, పరమహంసలు, పరమేశ్వరుడు వీరు ధ్యానిస్తూ ఉంటారు. సాధారణమైనటువంటి మనుషులు నిర్గుణ పరబ్రహ్మాన్ని ధ్యానించాలంటే చాలా సంస్కారాలు, చాలా జన్మల తపస్సు కావలసి ఉంటుంది. బహుకోట్ల జన్మల తపో ఫలితంగా తప్ప నిర్గుణ బ్రహ్మాన్ని శంకరాచార్యులు, రమణ మహర్షి లాంటి వారు తప్ప సాధారణమైనటువంటి మానవులు లోకమాతను అలాగ ధ్యానించడం సాధ్యం కాదు. ఇది చాలా అపూర్వమైనటువంటి స్థితి. ఆ స్థితిని గురించి ముండకోపనిషత్తు మాట్లాడుతుంది. అద్భుతమైనటువంటి, నిరంజనమైన, సత్యమైన, అఖండమైనటువంటి, ఆద్యంతరహితమైనటువంటి, బ్రహ్మాండాలకు ఆధారభూతమైన చేతన శక్తిని ఎవరు ధ్యానిస్తున్నారు? ప్రప్రథమం నుంచి అనగా పరమేశ్వరుడు ధ్యానిస్తున్నారు. ఆ పరమేశ్వరుని యొక్క హృదయంలో నిత్య నిరంజనిగా విరాజిల్లుతున్నది లోకమాత జగజ్జనని. ఆ జగజ్జననికి నమస్కారం అంటూ ముండకోపనిషత్తు ఈశ్వర ధ్యానాన్ని గురించి, ఈశ్వర హృదయ నివాసినైనటువంటి జనని గురించి చాలా చక్కగా వర్ణిస్తుంది. ఇక్కడ జగన్మాత యొక్క నిర్గుణ పరబ్రహ్మ తత్వం చాలా కమనీయంగా, శోభాయమానంగా వర్ణించబడుతుంది. శంకరాచార్యులు ఓంకార పంజర సుఖీం అంటూ అమ్మను సంబోధించారు. ఓంకారం అనేటువంటి సుందరమైన పంజరంలో విరాజిల్లినటువంటి తల్లి. ఉపనిషత్తులు అనేటువంటి సహస్ర ఉద్యానవనంలో అందమైనటువంటి మయూరంగా నాట్యం చేసేటువంటి తల్లి. యోగుల హృదయాలలో విరాజిల్లేటువంటి పరమహంసిని జగజ్జనని, ఆ నిర్గుణ పరబ్రహ్మమైని ధ్యానించేందుకు మనందరికీ కూడా అవకాశం ఉన్నది. మన సంస్కారాలను పవిత్రం చేసుకొని జగన్మాతను మన హృదయాకాశంలోనే కోటి సూర్య ప్రకాశమానమైనటువంటి చైతన్య శక్తిగా భక్తుడు సాక్షాత్కరించుకోవాలి.
తర్వాత వచ్చేటువంటిది దేవి యొక్క అద్భుతము, నిరుపమానమైనటువంటి మహాయాగ వర్ణనం. మహాయాగం, విశేషమైనటువంటి యజ్ఞయాగాదులు చూస్తూ ఉంటాం. కానీ దేవికి చాలా ప్రియమైనటువంటి మరొక్క యాగం ఉన్నది. అది అంతర్యాగం, లోపల చేసేటువంటి యాగం. అన్ని రకాలైనటువంటి బాహ్య పటాటోపాల నుంచి భక్తుడి విడివడి అంతరంగం లోపలికి వెళ్ళి ఒక్కసారి ఆ తలుపులు తీసి చూసినప్పుడు అంతరంగంలో ఉన్నటువంటి ఆ దివ్య సాక్షాత్కార దర్శనం చేత పునీతుడవుతున్నాడు. బాహ్య పటాటోపమంతా సారహీనము, నిస్సారమునంటూ గ్రహించడానికి క్షణకాలం పట్టదు. అంతర్ముఖమైనటువంటి ఆనందం ప్రసాదించే ఆనందం శాశ్వత బ్రహ్మానందం. ఇక్కడ సురనాయికి అంటూ కీర్తించబడినటువంటి దేవి ముక్కోటి దేవతలందరికీ తల్లిగా, దేవతలందరిలో శ్రేష్ఠురాలుగా, మహాసౌందర్య లహరిగా, అనంతమైనటువంటి చేతనా శక్తులన్నింటినీ దేవతలకు ప్రసాదించిన తల్లిగా, సురనాయికగా ఇందులో దేవి కీర్తించబడింది. ఈ సురనాయికి అమ్మను మనం ప్రార్థిస్తే తల్లి మనకేం ప్రసాదిస్తుంది అనే ప్రశ్న కలియుగంలో ఉన్నటువంటి మానవులైన మనకు కలుగుతూ ఉంటుంది. చాలా చక్కని కమనీయమైనటువంటిది ఈ ప్రశ్న. లోకజనని అయినటువంటి జగన్మాత పాదార విందాలను ధ్యానించినందువలన సంసారం అతి భయంకరమైనటువంటి అరణ్యం లాంటిది. ఈ అరణ్యంలో ఎక్కడ మనం ప్రారంభం చేసి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మనం ప్రయాణం చేయాలో మనకు అర్థం కానే కాదు. అయితే సంసారం అనేటువంటి ఈ యొక్క భయంకరమైన అరణ్యాన్ని గండ్రగొడ్డల వంటిది లోకమాత. తన అద్భుతమైనటువంటి చేతనా శక్తితో ఈ భయంకరమైనటువంటి సంసార అరణ్యాన్ని త్రుటి లోపల దహించి వేయగలిగేటువంటి దావానల శక్తి. మనందరికీ తెలుసు, సముద్రంలో దావానలం ఉద్భవిస్తుంది. ఆ ఉద్భవించినటువంటి దావానలం బడబాగ్ని సముద్రంలో అలాగే ఉండిపోయి ఉంటుంది. ఆ బడబాగ్ని ఒక్కసారి విజృంభించి బయటకు వచ్చినప్పుడు అది సమస్తాన్ని దగ్ధం చేస్తుంది. దేవి భక్తి అనేటువంటి బడబాగ్ని సంసార అరణ్యాన్ని త్రుటి కాలంలో దగ్ధం చేసి సమస్త బంధనాల నుంచి మనకు విమోచనం ప్రసాదిస్తుంది. ఇది చాలా కమనీయంగా ఉంటుంది, అద్భుతమైనటువంటిది. అంతేకాదు, జగన్మాత యొక్క చరణారవింద ధ్యానం భక్తుని ఏ విధంగా భవసాగరం నుంచి దాటిస్తుంది అంటే, దేవి యొక్క పాదపద్మం ఒక చక్కని నావ వంటిది. ఆ పవిత్రమైనటువంటి పాదాంబుజాన్ని ఆశ్రయించినటువంటి భక్తునికి ఆవలి తీరం చేరడం అనేటువంటిది చాలా సులభమైనటువంటిది. ఈ తరుణోపాయాన్ని మనం ఎవ్వరూ విడిచిపెట్టుకోకుండా జగన్మాతను శరణాగతులమై ఆశ్రయించి భవసాగరాన్ని దాటి ఆవలి తీరానికి చేరాలని నేను మీ కన్నతల్లిగా మనఃపూర్వకంగా కోరుకుంటూ ఉన్నాను. జగన్మాత పాదారవింద ధ్యానాన్ని మహర్షులు అనవరతము ధ్యానిస్తూ ఉంటారు. వారి అంతరంగాలలో విరాజిల్లేటువంటి చేతనా శక్తి పరమహంసిని, జగజ్జనని. ఆ దేవిని వేదమాతగా, సావిత్రిగా, గాయత్రిగా, సంధ్యాదేవిగా, లక్ష్మిగా, శ్రీయాదేవిగా ఇలాగ అనేక రకాలుగా వేదవేత్తలైనటువంటి ఋషివరులు ధ్యానిస్తూ ఉంటారు. వారి అంతరంగాలు నిరంతరం శాంతి తరంగాలతో పొంగి పొరలుతూ ఉంటాయి. భక్తి జ్ఞాన వైరాగ్యాలను మానవ జాతికి ప్రసాదించినటువంటి మాననీయులైనటువంటి వారు ఈ మహర్షులు. ఆ పాదపద్మాలకు మనం నిరంతరం నమస్కరించాలి. ఆ ఋషుల యొక్క ధ్యానం మనల్ని సంస్కారవంతులుగా వనరిస్తుంది, సదాచారాన్ని మనకు అనుగ్రహిస్తుంది, సదాచార సంపత్తిని మనకు ప్రసాదిస్తుంది. దేవి యొక్క సూక్తంలో ఇలాగ చెప్పబడుతుంది. ఈ సూక్తం పారాయణం చేస్తే ఏం జరుగుతుంది? దైవీ సంపద మాప్నోతి. మనకు కొన్ని సంపదలు ఉంటాయి. ఈ సంపదలను చూసి మనం మురిసిపోతూ ఉంటాం, చాలా పొరపాటు చేస్తున్నాం. కానీ యథార్థమైనటువంటి సంపద దైవీ సంపద. ఆ దైవీ సంపదలు సత్య సంభాషణం, ఆంతరంగిక పవిత్రత, శుద్ధమైనటువంటి శీలం, సత్యమైనటువంటి జీవితాన్ని గడపడం, ప్రాపంచికమైనటువంటి వ్యామోహాల మీద, విషయలోలత్వం మీద, అనేక రకాల బాహ్య విషయాల మీద, అన్నిటి మీద ఆశలు తగ్గి దైవ ధ్యానం మీద వ్యామోహం అధికం కావడం. ఎవరైతే మనస్సుల లోపల నమ్మి ఉంటారో వారిని అనుగ్రహించేటువంటి మహాదేవి, మహా చైతన్య శక్తి,
అందుకే దేవి గాయత్రి మంత్రాలలో ఈ మంత్రం ఇలా చెప్తుంది, ఓం మహాదేవి చ విద్మహే సర్వశక్తే చ ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్. ఇది చాలా అద్భుతమైనటువంటి దేవి గాయత్రి మంత్రం. మహాదేవి చ విద్మహే సర్వశక్తే చ ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్ అంటూ ఓంకారాన్ని ప్రారంభంలో చెప్పి చేసినటువంటి మంత్రం వలన అద్భుతమైనటువంటి మహాచేతన శక్తులు మానవులకు లభిస్తూ ఉన్నాయి. అన్ని రకాలైనటువంటి అలక్ష్ములు జీవితంలో తొలగిపోయి శాంతి ప్రాపిస్తూ ఉంది. శాంతే కదా మనందరి జీవిత లక్ష్యం. నిరంతరం మనం అవిద్యలో అశాంతిలో కృంగిపోతూ ఉన్నాం. జీవితానికి శాంతి కావాలి అంటే సుర నాయకి 5 బీజ మంత్రాలతో ఏ దేవి అయితే దేవతల చేత ఋషుల చేత పూజలు అందుకుంటూ ఉన్నదో, ముక్కోటి దేవతలకు ఏ తల్లి అయితే శ్రేష్టమైనటువంటి శక్తులు అనుగ్రహించిందో, ఏ దేవి దయచేత రాగద్వేషాదుల నుంచి విడివడి ఋషీశ్వరులందరూ నిరంతరం తమ హృదయాకాశంలో పరమహంసిని పరబ్రహ్మ స్వరూపిణి అయినటువంటి దేవిని ధ్యానిస్తూ ఉంటారో, ఆ దేవి పాదార విందాలకు మనం హృదయపూర్వకంగా నమస్కరిద్దాం. మనందరం శరణాగతులమవుతాం. తల్లిని వినా జీవితం నిజంగా వ్యర్థమవుతుంది. మన జీవితాన్ని సార్థక్యం చేసుకోవాలి అంటే మనం ఏం చేయాలో ఈ రోజు నుంచే మనం ప్రారంభం చేద్దాం. లేచిన ప్రతి ఉదయం మనకు ఒక మంచి ఉదయం కావాలి. అదొక పవిత్రమైనటువంటి ప్రాతకాలం కావాలి. అసాధారణమైనటువంటి దినం కాకుండా దైవికమైనటువంటి దినంగా రూపొందాలి. అలా కావాలంటే ఏం చేయాలి? మనం దేవిని మనం ధ్యానించాలి. అంతరంగం లోపల ధ్యానించాలి. అమ్మను హృదయంలో స్థాపించుకోవాలి. అమ్మను బాహ్యంగా వెతకడం కంటే లోపలికి వెళ్ళి వెతకాలి. ఎప్పుడు మనం కొన్ని వందల పుస్తకాలు చదువుతూ కాలక్షేపం చేస్తున్నంత మాత్రాన దేవి దర్శనం మనకు లభించదు. మాటలతో మనం నిరంతరం మాట్లాడుకుంటూ ఉన్నందువలన మనం ఏది గ్రహించలేకపోతాం. ఎప్పుడైతే మీరు చూడండి, ఎవరైతే నిరంతరం మాట్లాడుతూ ఉంటారో వారి విద్యను పొందలేకపోతారు. మాట్లాడడం ఆపి ఎవరైతే మౌనంతో ఉంటారో వారు విద్యను గ్రహించేందుకు అర్హులవుతూ ఉన్నారు. ఎప్పుడైతే మన మాటలు బాగా తగ్గి మౌనాన్ని మనం అవలంబించడం ప్రారంభం చేస్తామో విద్యను గ్రహించేందుకు మనం సమర్థులమవుతున్నాం. చాలా అద్భుతంగా ఉన్నది ఈ మాట, పరమాద్భుతంగా ఉన్నది. ఈ మాట మాట్లాడుతూ నేనే చాలా ఆనందపడుతున్నాను. అవును, మౌనంలో మాత్రమే మనం సర్వశక్తి సమన్వితమైనటువంటి ఆ సత్యాన్ని, ఆ పరిపూర్ణమైనటువంటి పరబ్రహ్మ జ్ఞానాన్ని పొందేందుకు అర్హులమవుతూ ఉన్నాం. అర్హత కావాలి. అర్హత ఏంటి? అందరికీ అర్హత ఉన్నది. అయితే అర్హతను మనం మన యొక్క నిత్య జీవితంలో దాన్ని మనం అవలంబించాలి. ఆ నిత్య జీవితంలో ఎప్పుడైతే మనం అవలంబిస్తామో సత్య సాక్షాత్కారం మనకు ఎక్కువ దూరంలో ఉండదు. అమృతాత్మ స్వరూపులారా, ప్రతిరోజు లలితా సహస్రనామాలను పారాయణం చేయండి. ఈ సురనాయికని మనం పొందాలి అంటే మహాయాగం చేయాలి అంటూ లలితా సహస్రనామంలో 3వ భాగం తెలియచేస్తుంది. ఆ మహాయాగమే అంతర్యాగం. లోపలికి వెళ్ళి తల్లిని వెతకాలి. ఇప్పుడు వరకు ఎప్పుడు బయట వెతుకుతున్నాం. లోపల వెతకడం ప్రారంభించినప్పుడు అన్నిటి యందు ఉన్నటువంటి తల్లి సర్వస్వరూపే సర్వేసే సర్వశక్తి సమన్వితే, సర్వస్వరూపే అంటున్నారు. అన్ని రూపాలలో ఏ తల్లి అయితే ఉన్నదో ఆ తల్లి మొదట లోపల కనిపించాలి, మన హృదయంలో గోచరించాలి. ఒక్కసారి నిజంగా స్వరూపాన్ని దర్శించాలి. ఆ తర్వాత ఆ వెలుగును అంతటా సాక్షాత్కరించుకోవడం చాలా సులభం అవుతుంది. ఎక్కడెక్కడ సాక్షాత్కరించుకోగలం? సముద్రాలలో, నదీ నదాలలో, బ్రహ్మాండాలలో, వృక్షాలలో, అన్ని నక్షత్రాలలో, సమస్తమైనటువంటి జంతుజాలం నందు, పుష్పజాలం నందు, సమస్తమునందు తల్లిని సాక్షాత్కరించుకోగలిగేటువంటి సమర్థత, అర్హత మనకు లభిస్తుంది. పవిత్రాత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి మరొకసారి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమను అందిస్తూ, దేవి రూపం మధురం, దేవి ధ్యానం మధురం, మధురం మధురం మధురం, సర్వం దేవి మధురం. ఈ సకల చరాచర సృష్టి సర్వం దేవి తప్ప మరొక వస్తువు ఏదీ లేదు. సర్వానికి ఆధారభూతమైనటువంటి మాతృచరణ అరవిందాలను ఆశ్రయించి మన జీవితాలు ధన్యం చేసుకొని మనందరం కూడా పవిత్రమైనటువంటి శాంతియుత జీవితం గడపాలని మీ కన్న తల్లిగా మనపూర్వకంగా కోరుకుంటూ ఉన్నాను. స్వస్తి. ఓం శాంతి శాంతి శాంతి.